ఇది ఎంతో అద్భుతమైన ప్రాజెక్ట్, అంగరంగ వైభవంగా జరిగింది. నేతలందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. అయితే దీనిలో అందరినీ ఆకట్టుకున్నటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఎమోషనల్ అయ్యారు సార్ ఈ సందర్భంగా. దీని గురించి మాట్లాడడం, అభివృద్ధి గురించి మాట్లాడడం ఒక వ్యక్తి అయితే, పవన్ కళ్యాణ్ గారు మోడీ విషయంలో ఎమోషనల్ గా మాట్లాడారు. దీనిపై మీరేమంటారు? యాక్చువల్గా భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ రోజు జాతికి ప్రధాని మోదీ అంకితం చేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్కి, 2 తెలుగు రాష్ట్రాలకి ఇది ఖచ్చితంగా గర్వించదగ్గ రోజు. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటు అంటే ఉత్తరాంధ్ర అన్నది ఒక వాతావరణం. సరే, కొందరు ముఖ్యమంత్రులు కొన్ని ఇనిషియేటివ్స్ చేసినా, కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులు ఇచ్చినా, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చినా, బట్ ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం అనేది కొన్ని చోట్ల ఇంకా ఉంటూనే ఉంది. అలాంటి ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు అందుబాటులోకి రావటం, 3 ప్రధాన జిల్లా కేంద్రాలతో పాటు అలాగే ఒడిశాలో కొన్ని జిల్లాలకి, వీళ్ళన్నిటికీ కూడా ఒక కనెక్టివిటీగా ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం అవటం, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం అవటం, ప్రధాని మోదీ జాతికి అంకితం చేయడం అనేది రియల్లీ ఇట్స్ ఏ గుడ్ డే, శుభదినం అని అనాలి. మోదీ కూడా అన్నారు, ఈరోజు 2 రికార్డులు సృష్టించామన్నారు మోదీ. ఒకటి ఎయిర్పోర్ట్, రెండోది దింసా నృత్యం. అయితే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై కూడా మనం మాట్లాడదాం. కానీ ఏంటంటే కొంచెం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంత ఎమోషనల్ అయ్యారు. మాట్లాడుతున్నప్పుడు కొంత భావోద్వేగానికి గురైన సందర్భం మనం చూసాం. ఎందుకంటే మోడీ పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం అనేది అది పార్టీలకు, రాజకీయాలకు అతీతమైనది. ఎందుకంటే మనకు 2024 ఎన్నికల కంటే ముందు 2023లో జరిగిన పరిణామాలు కూడా మనం తెలుసుకుంటే, అప్పుడు అక్కడ కూటమి కట్టాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఇంక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడానికి ముందు ససేమిర ఇష్టంగా లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళకి ఎదురైన అనుభవాలు, ఇలాంటి నేపథ్యంలో కొంత స్తబ్దుగా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వటం, వెంటనే పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నాను అనటం, భారతీయ జనతా పార్టీని కన్విన్స్ చేయటం, భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఒక కూటమిగా తయారైన తర్వాత అద్భుత విజయం సాధించడం, అలాగే ఎంపీల పరంగా కూడా కేంద్రంలో ఎన్డీఏ ఏర్పడడం అనేది ఒకటైతే, ఎన్డీఏ ప్రభుత్వం నిలబడడానికి, ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అత్యంత కీలకంగా మారారు ఆ సందర్భంలో. ఇలాంటి కాంటెస్ట్ లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా మోడీకి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అయిపోయాడు. ఎందుకంటే ముందు ఏదైతే వద్దనుకున్నారో కూటమి, టీడీపీతో అనుకున్నది, ఒక కూటమిని కలిపి, ఇద్దరిని కలిపి ఒక కూటమిగా వచ్చి ఇక్కడ అధికారంలో రావటమే కాకుండా కేంద్రంలో అధికారంలో రావడానికి అవసరమైన ఎంపీలను ఇవ్వటంలో ఆంధ్రప్రదేశ్ చాలా కీలకంగా వ్యవహరించింది. అందుకు పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు బీజేపీ హైకమాండ్ లో కానీ, బీజేపీ అగ్రనాయకుల్లో కానీ ప్రధాని మోడీ దగ్గర ఏర్పడింది. అందుకే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన తుఫాన్తో పోల్చాడు ప్రధాని మోదీ. అలాంటి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మనం చూస్తే, ప్రధాని మోదీని ఎవరు అనకూడని మాటలు అంటున్నారు, దేశం కోసం మోడీ పడ్డ కష్టం ఎవరూ పడలేదు, ఆయన కోసం కొందరు చేసిన వ్యాఖ్యలు వింటుంటే నాకే బాధేస్తుంది. అంటే దేశం కోసం కష్టపడే వారికి మనం ఇచ్చే గౌరవం మీద ఆ పిల్లలకు సంస్కారం నేర్పించడం చాలా అవసరం. మోదీ మీద ఏగ వాలితే సహించం అని ఒక కామెంట్ వచ్చేశారు. అంటే ఒక రకంగా ఆయన కొంత ఎమోషనల్ కూడా అయ్యారు. అంటే ఇలాంటి నాయకుడి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా, అసలు మీరు ఎక్కడికి పోతున్నారు అన్నారు. సరే, రాజకీయంగా కొన్ని విమర్శలు చేశారు. ఇక్కడ ఉన్న ఎర్ర బస్సు రాదని గతంలో జగన్ అన్నారు, బట్ ఎయిర్ బస్సు వచ్చిందని ఈ కామెంట్ ముగ్గురు చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు మాట్లాడారు. బట్ పవన్ స్పీచ్ ఎందుకు హైలైట్ అయిందంటే, పవన్ మోదీని ఉద్దేశించి మోదీని ఈ విధంగా అంటారా, మోదీ ఇలాంటి గొప్ప నాయకుడు మనకు దొరకడు అని అంటూ కొన్ని కామెంట్ చేశారు. అలాగే ఇంకో కామెంట్ కూడా ఒకటి మనం చూడొచ్చు. మోదీకి సంబంధించి ఆయన చేసిన ఒక కామెంట్ ఏంటంటే, మోడీని లాంటి నాయకుడు ఇక రాబోరు అని అన్నారు. అంటే అలాంటి సందర్భం ఈ మధ్యకాలంలో మనం చూసాం. కాక్రోజ్ ఉద్యమం కొంత ఉధృతం అవడం, కేంద్ర ప్రభుత్వం దిగిరావడం అనేది ఒక చర్చ అయితే, అటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలాగే మోదీపై వ్యక్తిగతంగా చాలా మంది రకరకాల కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఇక్కడ కూడా మనం ప్రస్తావించడం, అలాంటి కామెంట్స్ కూడా చేశారు. ఇలాంటి విషయంలో పవన్ కళ్యాణ్ కొంత హట్ అయ్యారు అన్నది ఈ రోజు బయటపడింది. సరే, ఒకసారి బయట వచ్చింది ఖచ్చితంగా. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి విందాం. నేను అలయన్స్ కోసం ఎందుకు తప్పన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తప్పన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే
ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్దంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. నేనే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, Right. కేంద్ర పౌర విమానయాన శాఖ రైట్. అంటే ఇప్పుడే కార్యక్రమం ముగిసింది కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ పూర్తిగా మాట్లాడింది మనకు రాలేదు. బట్ పవన్ కళ్యాణ్ ఎమోషన్ అయిన అంశం మనం మాట్లాడుతున్నాము. అయితే మధ్యలో మనకి ఇప్పుడు ఇంకో బయట కూడా ప్లే అయింది. మరో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అంటే బై మిస్టేక్ జరుగుతుంది. పెద్దవాళ్ళైనా కొంచెం ఆ ఫ్లోలో ఒక్కోసారి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే ఆ ఫ్లోలో ఉప అని మర్చిపోతే అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయినట్టే. అలాంటి సందర్భం ఎందుకంటే ఒకనొక సందర్భంలో తెలుసు కదా మనకి అల్లు అర్జున్ లాంటి నటుడే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. అది పెద్ద దుమారమే రేపింది, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం. అలాగే ఆ మధ్య కాలంలో ఒక స్టేజ్ మీద సినీ నటుడు బాలకృష్ణ స్టేజ్ మీద ఉన్న ఉప ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఉప ముఖ్యమంత్రి అని ఆయన వైపు చూస్తున్నాడు కానీ అందట్లా ఇంతలో ఎవరో అందించారు. అంటే కొన్ని సందర్భాలు ఇట్లా జరుగుతుంది, బట్ కొన్నిసార్లు దుమారానికి కూడా కారణం అవుతాయి అలాంటివి. కానీ ఈ రోజు మనం చూస్తే శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి చాలా పక్కాగా ఆయన స్క్రిప్ట్ గట్ట రెడీ చేసుకుంటాడు, భారతీయ జనతా పార్టీ నేత. బట్ ఆయన ఫ్లోలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేసరికి ఒక్కసారిగా కేరింతలు మనం విన్నాం. ఎందుకంటే జనసేన నాయకులకి, జనసేన పార్టీ కేడర్కి, పవన్ అభిమానులకి ఇది కొంత ఉత్సాహాన్ని ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళ కళ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రిగా మా నాయకుడిని చూడాలి అనేది వాళ్ళ కళ. ఆ నేపథ్యంలో ఆయన చేసిన స్టేట్మెంట్ అనేది ఇప్పుడు కొంత కారణమైంది. అయితే మనం బ్యాక్ టు ద స్పీచెస్కి వస్తే నిజంగా ఉత్తరాంధ్ర కళలకు ప్రధాన రెక్కలిచ్చారని నారా లోకేష్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ మాత్రం కొంత హైలైట్ గానే, కొంత హార్ట్ టచింగ్ గా ఈ రోజు అంటే కొంత అలా అనిపించింది. ఆయన అంతగా ఫీల్ అవుతున్నారు. మోదీని ఎవరైనా అంటే, మోదీ ఇమేజ్ ని ఎవరైనా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే పవన్ ఎక్కువగా తీసుకుంటారు అనేది ఈ రోజు బాగా అది కనిపించింది. ఈ కనిపించిన నేపథ్యం పవన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత ఎర్రమార్కుడే. ఇక మిగతా వాళ్ళ వ్యాఖ్యలు కూడా మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి మోడీ ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టారు, విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తున్నారని ఈ వ్యాఖ్యలన్నీ చేశారు. అయితే ఇక్కడ జగన్ కూడా ఒక కౌంటర్ ఇచ్చేటట్టుగా ముగ్గురు నాయకులు మాట్లాడారు. అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ముందు క్రియేటివ్ వార్ స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య. అంటే మా హయాంలోనే ఎక్కువ కంప్లీట్ అయింది, మీ హయాంలో కంప్లీట్ అయిందని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులు వేగవంతంగా జరిగాయి, మెజార్టీ పనులు కూడా జరిగాయి. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా కొన్ని పనులు జరిగాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన మంత్రి అవటం, అక్కడ ఇక్కడ ఎన్డీఏ ఉండటం అనేది ఇక్కడ కూడా కొన్ని పనులు వేగవంతం జరిగాయి. నేనేమంటానంటే క్రెడిట్ అందరిది, క్రెడిట్ ప్రజలది, క్రెడిట్ ఉత్తరాంధ్రది, క్రెడిట్ అందరిది. ఈ క్రియేటివ్ వారిలో భాగంగా అప్పుడు విమర్శలు చేయటము, జగన్ గతంలో ఎర్ర బస్సు రాని చోట అన్నాడని జగన్ మాట్లాడినవి ట్రోలింగ్ చేయటం ఇవన్నీ చూసాం. దానికి ముగ్గురు కౌంటర్ ఇచ్చారు ఈ రోజు. ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురు కౌంటర్ ఇచ్చారు. అందుకే ఒకటన్నారు, భోగాపురానికి కొబ్బరికాయ కొట్టింది మేమే, ఇప్పుడు గుమ్మడికాయ కొట్టింది కూడా మేమే అని చంద్రబాబు అన్నారు. ఈ పొలిటికల్ గా ఒక రకంగా ఇది జగన్ కౌంటర్. అంటే ముగ్గురు జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ ని ప్రస్తావించారు, జగన్ కి ఒక రకంగా కౌంటర్ ఇచ్చారు. ఇది మనం ఇక్కడ చూడాలి రాజకీయంగా. లార్జర్ సెన్స్ లో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఉత్తరాంధ్రకు సింహద్వారం, ముఖద్వారం ఇలాంటి పదప్రయోగాలు కూడా మనం ప్రధాని మోదీ స్పీచ్ లో కనిపించాయి. అలాగే పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం నా అదృష్టం, పైడితల్లి అమ్మవారికి నా నమస్కారం అంటూ విజయనగరంలో కొలువైన ఉత్తరాంధ్ర ఎల్లవేల్పు పైడితల్లి అమ్మవారి ప్రస్తావన తేవటం కూడా కొంత అక్కడున్న వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మోడీ మాట్లాడినట్టుగా అనిపించింది. అందరికీ నమస్కారం అంటూ ఫస్ట్ ఆయన తెలుగులో అభివాదం చేశారు. ఏదేమైనా ఈ రోజు ఒక రకంగా ఇప్పుడు కూడా ఇంకా రాజకీయ విమర్శలు తగదు. చంద్రబాబు నాయుడు అట్లా మాట్లాడారని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం అంతా అది కరెక్ట్ గా ఉండదు. సరే, ఏదైతే అయింది, ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇదొక ప్రాతిపదిక కాబోతోంది. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందడానికి ఇది ఖచ్చితంగా దోహదం పడుతుంది అనటంలో ఎలాంటి అనుమానమే లేదు. ఏదేమైనా మొత్తం లార్జర్ సెన్స్ లో చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్ అయితే ఒక రకంగా హైలైట్ నిలిచింది. ఆయన కూడా కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఆయనకి రోడ్ కఫ్ ఆపరేషన్ జరగటం భుజానికి, అలాగే ప్రశ్నారావణ ఇష్యూ తర్వాత అంతకుముందు ఇలాంటి రాజకీయంగా కానీ మానసికంగా ఆరోగ్యపరంగా కూడా
ఆయన కొంత ఇబ్బంది పడుతుంది పార్టీ పరంగా కానీ సవాళ్ళ పరంగా కానీ. బట్ అంతకు మించి మోడీపై చేసిన వ్యాఖ్యలు ఆయన అంతగా బాధించాయనేది ఈ రోజు మనకి ఓపెన్ గా తెలిసింది. అంతగా ఆయన ఎమోషన్ అయ్యారు. మోడీ లాంటి నాయకులు లేరు, ఎప్పటికైనా మోడీ లాంటి కష్టపడే నాయకుడు, దేశాని కోసం ఆలోచించే నాయకుడు ఉంటే ఏం జరుగుతుంది అనడానికి ఇదే ఉదాహరణ అంటూ ఆ ఉదాహరణ కూడా ఆయన ఉదాహరించారు. లేటెస్ట్ అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఏదేమైనా కొంత మిక్స్డ్ అప్ గా కార్యక్రమం అయితే విజయవంతంగా ముగిసింది. 99 టీవీ కూడా అద్భుతమైన కవరేజ్, మిగతా ఛానల్తో పోల్చుకుంటే చాలా అద్భుతమైన కవరేజ్ ఈరోజు ఇచ్చింది.